సాధారణంగా ఎండవేడి నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు వాడుతుంటాం. ఇవి తాత్కాలికంగా చల్లదనాన్ని ఇచ్చినా విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం వెతికాడా యువకుడు. పురాతన సంప్రదాయాన్ని ఆధునిక సాంకేతికతతో ముడిపెట్టి ఆవిష్కరణ చేశాడు. భవన నిర్మాణ రంగంలో ఆవు పేడను ఉపయోగించి పర్యావరణ హితమైన నేచురల్ కూలింగ్ పద్ధతిని రూపొందించాడు. మరి అదెలా సాధ్యమైందో ఈ స్టోరీలో చూసేయండి. ఇల్లైనా కార్యాలయమైనా ఏ కట్టడమైనా వేడిని తగ్గించుకోవడానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి తాత్కాలికంగా చల్లదనాన్ని ఇస్తున్నప్పటికీ ఎక్కువ విద్యుత్ వినియోగంతో పాటు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి. ఈ పరిస్థితులే ఈ యువ ఆర్కిటెక్ట్ను ఆలోచింపజేశాయి. నిర్మాణాల్లో ఆవు పేడ వినియోగించటం వల్ల సహజ సిద్ధమైన చల్లదనం పొందవచ్చని తన పరిశోధనలతో రుజువు చేశాడు. ఈ యువకుడి పేరు వెంకట జస్వంత్. విజయనగరం జిల్లా గర్విడి స్వస్థలం. అల్లం కనకేశ్వరరావు పుష్పాంజలి పెద్ద కుమారుడు జస్వంత్. ఇతడికి చిన్నప్పటి నుంచే భవన నిర్మాణాలపై ఆసక్తి ఉండేది. కుమారుడి ఇష్టాన్ని గమనించి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించేవారు. జస్వంత్ ఇంటర్ తర్వాత ఆర్కిటెక్చర్ చేసేందుకు నాటా ప్రవేశ పరీక్ష రాశాడు. మంచి ర్యాంకు సాధించినప్పటికీ ఖరగ్పూర్ ఐఐటీకి బదులుగా ముంబైలోని ప్రైవేట్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్నాడు. నా చుట్టుపక్కల అంతా చాలా పెద్ద పెద్ద కట్టడాలు లాంటివి ఏమీ ఉండవు. మేము అవన్నీ చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే చూస్తూ పెరిగాం. కానీ అలాంటి ఒక కట్టడం ఎవరు కట్టారు, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, అసలు అది ఎలా జరిగింది అనేది ఒక చాలా ఉత్సాహం అనిపించేది నాకు చిన్నప్పటి నుంచి. మా పెదనాన్నగారు కూడా బొమ్మలు చాలా బాగా వేస్తారు. సో అది నాకు అలవాటు అనేది నాకు చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూ వేయడం అనేది జరిగింది. సో ఈ రెండింటినీ కలయికగా నేను నా ఆసక్తిని, నా స్కిల్ని కలిపి ఎక్కడ పెట్టగలను అని ఒక రీసెర్చ్లో ఆర్కిటెక్చర్ అనేది ఒక కోర్సు ఉంది. అందులోని నేను చాలా కష్టపడితే మాత్రం మంచి అభివృద్ధి చెందగలనని నాకు అనిపించి నేను ఇంట్లో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అలానే నన్ను ప్రోత్సహించడంతో నేను ఆ కోర్సు వైపుగా వెళ్ళాను. ముంబైలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అహ్మదాబాద్లో పీజీ పూర్తి చేశాడు జస్వంత్. ఈ సమయంలో భవనాల సుస్థిరతపై లోతైన అధ్యయనం ప్రారంభించాడు. చిన్నప్పుడు గ్రామాల్లో ఇళ్లకు ఆవు పేడతో అలకడం వల్ల చల్లగా ఉంటుందని పెద్దలు చెప్పిన మాటలు జస్వంత్ను ప్రభావితం చేశాయి. అదే ఆలోచనతో ఆవు పేడపై పరిశోధనలు మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఖరగ్పూర్ ఐఐటీ నుంచి నూతన ఆవిష్కరణలపై ఆహ్వానం అందింది. 6,000 మంది పోటీ పడగా కేవలం 6గురే ఎంపికయ్యారు. వారిలో జస్వంత్ ఒకరు. మొదటి రౌండ్లోనే తన పేపర్ ప్రజెంటేషన్తో అందరినీ ఆకట్టుకున్నాడు. సో చాలామంది ఏదైనా కొత్త ఐడియా తీసుకురాగానే జనరల్గా ఇది అవుతుందా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు. బట్ ఐఐటి ఖరగ్పూర్ ఎన్వైర్న్మెంట్ నాకు చాలా పుష్ చేసింది. సో తద్వారా నేను ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే ఒక చిన్న స్టేజ్ నుంచి పైలట్ స్టేజ్కి వెళ్ళడం జరిగిందో అప్పుడు SSIP అని స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ పాలసీ, అది గుజరాత్ వాళ్ళు ఓపెన్గా పబ్లిష్ చేశారనమాట. ఎవరి దగ్గర ఐడియా ఏదైనా ఉంటే దానికి మేము ఫండ్ చేస్తామని చెప్పారు. సో నా ఐడియా ఆల్రెడీ ఐఐటి ఖరగ్పూర్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఉంది కాబట్టి నా దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ ప్రొడక్ట్ కానీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే అది చాలా చిన్న మోతాదులో ఉన్నదన్నమాట. అంటే నేను దాన్ని కిలో ఆవు పేడతో మాత్రమే చేయగలిగాను, ఎందుకంటే ల్యాబ్ స్కేల్ చిన్నది కాబట్టి. ఆ తర్వాత నేను దాన్ని గుజరాత్ గవర్నమెంట్కి ప్రజెంట్ చేస్తే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి గుజరాత్ స్టార్టప్ ఇన్నోవేషన్ పాలసీలో నాకు ఇన్నోవేషన్ ఆ పాలసీ మొత్తం కలిపి నాకు వాళ్ళు ఫండ్ చేయడం జరిగింది. ఆ ఫండ్లో నాకు దగ్గరగా ఒక 2 నుంచి 3 లక్షల వరకు వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. ఆ ఫండ్ ద్వారా నేను చాలా రీసెర్చ్ చేయడం జరిగింది అక్రాస్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ గుజరాత్. నేను హైదరాబాద్లో రీసెర్చ్ చేశాను, వెస్ట్ బెంగాల్లో రీసెర్చ్ చేశాను, ముంబైలో రీసెర్చ్ చేశాను, ఢిల్లీలో రీసెర్చ్ చేశాను. ఎందుకంటే ఆవు పేడ అనేది ప్రతి దగ్గర సేమ్గా ఉండదు. మనం అనుకునేది ఏంటంటే ఎక్కడైనా ఆవు పేడ ఒకేలా ఉంటుందని. సో నేను అలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. ఐఐటి ప్రొఫెసర్ల సహకారంతో చేసిన పరిశోధనలో 1 కిలో ఆవు పేడలో 200 నుంచి 300 గ్రాముల సెల్యులోజ్ ఫైబర్ ఉంటుందని గుర్తించాడు జస్వంత్.
ఈ ఫైబర్ భవన నిర్మాణ రంగంలో ఎలా ఉపయోగించవచ్చు, ప్రయోజనాలేంటి అనే అంశాలపై భారత ప్రభుత్వానికి నివేదిక సమర్పించాడు. పరిశోధనలో శాస్త్రీయత ఉందని నిర్ధారించిన ప్రభుత్వం జస్వంత్ పరిశోధనకు పేటెంట్ హక్కులు మంజూరు చేసింది. ప్రస్తుతం లండన్కు చెందిన ప్రతిష్టాత్మక ఈవై కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేస్తూనే తన పరిశోధనను ముందుకు తీసుకెళ్తున్నాడు జస్వంత్. ఇండియాలో మీకు జనరల్గా ఏదైనా పేటెంట్ అప్లై చేయాలంటే 3 నుంచి 4 సంవత్సరాల వరకు పడుతుంది. కాకపోతే ఇది గుజరాత్ గవర్నమెంటే ఒక స్టూడెంట్ స్టార్టప్ పాలసీగా ఇన్నోవేషన్గా ముందుకు పంపించారు కాబట్టి నాకు 1.5 yearలోనే పేటెంట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నా పేరు మీద పేటెంట్ అయితే ఉన్నది. బట్ ఇదేంటంటే ఈ ప్రాసెస్లో డిఫరెంట్ పేటెంట్స్ ఉంటాయి. డిజైన్ పేటెంట్, ప్రాసెస్ పేటెంట్, ప్రొడక్ట్ పేటెంట్ అని. ఇప్పుడు నాకు డిజైన్ పేటెంట్ అయితే ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని ఫుల్గా ప్రొడక్ట్ పేటెంట్గా రావాలంటే ఏదైతే నేను చిన్న మొత్తాదిలో చేశానో దానిని కాస్త పెద్దగా చేయాలి. దానిని మనం వాడుక భాషలో పైలట్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం. సో ప్రస్తుతం నేను ఈ పైలట్ ప్రాజెక్ట్ పని మీద ఉన్నాను. నాకు డిఫరెంట్ పరిశ్రమల నుంచి చాలా మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేయమని. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, విదేశాల నుంచి కూడా నాకు ఆఫర్స్ వస్తున్నాయి. కాకపోతే నేను ఈ యొక్క ప్రోడక్ట్ ఇండియాలోనే పుట్టింది, ఇండియాలోనే తయారు చేయాలి, ఇండియా వాళ్ళకి అందించాలనే ఒక ప్రోత్సాహంతో నేను బయట యూనివర్సిటీస్ వాళ్ళకి అంతగా నేను ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఒకవేళ మంచి టెక్నాలజీ ఏదైనా మనకి సపోర్ట్ అయ్యేది ఇండియాకు ఉపయోగపడుతుంది అని తెలిస్తే మాత్రం నేను తప్పకుండా ఆఫర్ని తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జస్వంత్ పరిశోధన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. పర్యావరణ కాలుష్యం ప్రపంచానికి సవాలుగా మారిన తరుణంలో తమ కుమారుడి పరిశోధన దానికి పరిష్కారం చూపేలా ఉండటం గర్వంగా ఉందని అంటున్నారు. ఈ ఆనందానికి మూల కారణం వాడి స్వయం కృషి. మేం ప్రోత్సహించిందంతా కూడా ఏ పని చేస్తానన్నా సరే నేను ఇది చదువుకుంటాను అనగానే ఆ చదువుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు, నువ్వు చదువుకో అని చెప్పడం మాత్రమే మేము చేసాం. మిగతా అంతా కూడా చాలా అద్భుతమైన విజయాలు సాధించాడు. ఏదో చేయాలని చెప్పి ఓ తాపత్రయం. వాడు చదివేది కూడా డిఫరెంట్గా ఉండాలని ఒక ఆలోచన, చాలా డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు ఆర్కిటెక్చర్ చేస్తాను అనగానే ఆర్కిటెక్చర్ అంటే ఏంటో నాకు తెలియదు యాక్చువల్గా. నాన్న నాకు ఆర్కిటెక్చర్ మీద అవగాహన లేదు, నువ్వు చదువుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు అని మాత్రమే చెప్పడం జరిగింది. వాడు చక్కగా చదువుకున్నాడు, మంచి విజయాన్ని సాధించాడు. ఈ రోజు ఈ పొల్యూషన్ లేని ప్రపంచాన్ని సృష్టించడంలో నా కొడుకు పాత్ర ఉండడం అంటూ జరిగితే అంతకన్నా నాకు ఓ తండ్రిగా అంతకన్నా ఆనందం మరొకటి లభించదు. తన పరిశోధనను మేక్ ఇన్ ఇండియా బ్రాండ్గా మార్చి దేశవ్యాప్తంగా పర్యావరణ హిత కట్టడాలకు ఊపిరిపోయాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు జస్వంత్.